ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కలిగిన వానికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తన శిష్యులతో ఈ మాట పలుకుతున్నాడు. ఇక్కడ కలిగిన వానికి ఇంకా ఇవ్వబడుతుందని, అతనికి సమృద్ధిగా ఉంటుందని, లేని వారి నుంచి అతనికి ఉన్నదానిని కూడా తీసివేయడం జరుగుతుందని తెలియజేశాడు. ఇది ఆధ్యాత్మిక నిర్వహణ మరియు బాధ్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇది దేవునిపై నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి నమ్మకంగా ఉన్నవారు మరింత గొప్పగా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుతారని, అది లేనివారు వారికి కలదని చెప్పుకొనున్నది కూడా పోగొట్టుకుంటారని గనుక ఆయన శిష్యులైన వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాడు. అలాగే మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడి అని యేసయ్య ఇక్కడ చెప్పాడు. దేవుని వాక్యాన్ని మనం వినడం పట్ల శ్రద్ధ మరియు స్పృహతో ఉండడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్తుంది. దైవిక సందేశాన్ని మనం వినే మరియు గ్రహించే విధానం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు దేవునితో మన సంబంధానికి ముడిపడి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఆయన పనిలో చురుగ్గా పాల్గొంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు మనము వారసులం అవ్వాలి. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించి తినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందుని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననెను. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కలిగిన వానికి ఇయ్యబడునని, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనినది కూడా తీసివేయబడునని మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నీవు మాకిచ్చిన దాంట్లో నమ్మకముగా ఉంటూ నీవిచ్చే అత్యధికమైన ఆశీర్వాదాలకు వారసులమవుటకు సహాయము దయచేయమని, పరిశుద్ధమును నీకు అనుకూలమునైన సజీవయాగముగా
మా శరీరములను నీకు సమర్పించుకొని మా మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుకొనుటకు కృపచూపమని, మా జీవితాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.